ఏప్రిల్ నెల 3వ తారీఖున కుజుని యొక్క మార్పు జరగబోతూ ఉన్నది. ఈ కుజుడు మాసార్ధత కుజ అంటే నెలన్నర పాటు ఏదైనా ఒక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కుజుడు మారినప్పుడు ద్వాదశ రాశుల వారి మీద ఇమ్మీడియట్‌గా ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంది. కారణం ఏంటి? ఆదిగతౌ ఫలదౌ రవి భౌమౌ. రవి కుజులిద్దరూ కూడా మారిన వెంటనే ఫలితాన్ని ఇస్తారు. అది శుభ ఫలితమైతే శుభ ఫలితము, చెడైతే చెడు ఫలితాన్ని వెంటనే వితిన్ షార్ట్ స్పాన్‌లోనే మారిన తొందరగా ఇచ్చేటువంటి గ్రహాలు ఇవి 2. అటువంటి కుజుడు ఏప్రిల్ 3న మారి అంటే కుంభరాశిని వదిలిపెట్టి తన యొక్క శత్రుక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి పూర్వభాద్ర 4వ పాదంలో మీనరాశి యందు ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేసి మే 11వ తారీఖు వరకు దాదాపుగా 40 రోజుల పాటు మీనరాశి యందు ఆయన సంచరించబోతూ ఉన్నారు. ఈ కుజ సంక్రమణం ద్వారా దాదాపుగా 3 రాశుల వారికి విపరీతమైనటువంటి యోగ్యమైనటువంటి సమయం రాబోతూ ఉన్నది. ఆ రాశులు ఏంటయ్యా అంటే ప్రధానంగా వృషభ రాశి. వృషభ రాశి వారికి లాభస్థాన స్థిత కుజుడు గొప్ప యోగాన్ని కలగజేయబోతూ ఉన్నారు. అలాగే దీని తర్వాత తులారాశి వారికి షష్ఠస్థానమందు కుజుడు విపరీతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. తదుపరి మకర రాశి వారికి ఈ కుజుడు తన యొక్క విపరీతమైనటువంటి రాజయోగాన్ని కలిగించబోతూ ఉంటారు. కాబట్టి దాదాపుగా ఏప్రిల్ నెల 3వ తారీఖు దగ్గర నుండి మే 11వ తారీఖు వరకు వృషభ రాశి వారికి, తులారాశి వారికి, మకర రాశి వారికి కుజుడు విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తారు. అంటే ఇందులో ఏమవుతుంది? సత్వభూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు కాబట్టి యోగించేటువంటి ఈ 3 రాశుల వారు ఎవరైతే ఈ సంబంధమైనటువంటి ఉద్యోగ వ్యాపారాదులు అంటే సత్వ భూ ప్రాకార భూపరమైనటువంటి లావాదేవీలు రియల్ ఎస్టేట్ కానీ ఇళ్ళు అమ్మకాలు కొనుగోలు కానీ లేదా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు కానివ్వండి లేదా రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని అంటే ఎవరైనా ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసేటువంటి వారు లేదా ఈ కుజుడు ఎవరితో అయితే కలుస్తూ ఉన్నారో ముఖ్యంగా శని రవులతోటి కలుస్తూ ఉన్నారు కాబట్టి ఆ రంగాల్లో ఉండేటువంటి వారు మరీ ముఖ్యంగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు వీరందరూ కూడా ఈ 3 రాశులకు సంబంధించినటువంటి వారు అద్భుతంగా లాభాన్ని పొందడానికి ఈ కుజుని యొక్క మార్పు విశేషంగా ఉపయోగపడుతుంది. దానికి తోడు ఎడిషనల్గా ఏంటి అంటే వెంటనే శుభ ఫలితాన్ని ఈ కుజుడు ప్రసాదిస్తారు కాబట్టి ఆయన రోగాలకి కారకుడు, రుణాలకి కారకుడు, శత్రువులకి కారకుడు కాబట్టి వాటి నుండి బయటపడేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సహకారాన్ని అందిస్తుంది. మరి ఇదే కుజుడు ఈ స్థానంలో ఉండడం వల్ల ప్రతికూలతను పొందేటువంటి రాశులు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానంగా మేషరాశి వారికి వ్యయస్థానమందు ప్రతికూలతను ఇస్తాడు. అలాగే సింహరాశి వారికి కుజుడు అష్టమ స్థానమున ప్రతికూలతను ఇస్తారు. అలాగే అర్ధాష్టమ స్థానమున ధనురాశి వారికి ఈయన ప్రతికూలతని ఇస్తారు. అలాగే మీనరాశి వారికి జన్మ రాశిలోనే సంచారం చేస్తూ ఈ 40 రోజులు యక్షరాక్షస పీడితం నరకం అంటే ఏంటో చూపించడానికి సిద్ధపడుతూ ఉంటాడు. ఏమంటే ఎందుకంటే అంత పెద్ద మాట మాట్లాడారు అంటే జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం అన్నారంటే జన్మరాశి యందు కుజుడు ఎప్పుడైతే సంచారం చేస్తారో రాక్షసుడికి ఒక మనిషి దొరికితే వాళ్ళు ఎలా పీడిస్తారో కుజుడు అలా పీడిస్తారు. ఏమంటే ఇప్పటికే మీనరాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత భయంకరమైన మాటలు మాట్లాడి భయపెట్టడం అవసరమా అంటే ఇక్కడ భయపెట్టడం గురించి కాదు, ఉన్నటువంటి వాస్తవాన్ని వివరించడం. జన్మ శని, జన్మ రవి, జన్మ కుజుడు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉన్నా ఇది శాశ్వతమైనటువంటిది కాదు. మీనరాశి వారు దాటగలుగుతారు. ఈ కుజుడు మారినా, రవి మారినా లేదా రాహువు మారినా లేదా మిగతా గ్రహం రవి మారినా ఈ దోషాలు కొంత తగ్గుముఖం పడతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మేషరాశి వారికి, మీనరాశి వారికి, సింహరాశి వారికి, ధనురాశి వారికి కుజుడు కొంత ప్రతికూలతను ఇస్తాడు. ఏ విధంగా? కార్యహానిర్మనస్తాపహ అన్నారు. అలాగే కొంతలో కొంత భాగ్యహాని, భయం క్రూర, ప్రవాసం కార్యహాని స్యాత్ అంటే ఎక్కువ శారీరక శ్రమని కలగజేస్తారు. కుజుడు ఏ ధాతువుకైతే ఆధిపత్యాన్ని వహిస్తూ ఉన్నారో శరీరంలో రక్తము అటువంటి దానిని అంటే ఎక్కువ బీపీ సంబంధమైనటువంటి విషయాలు అంటే ఎక్కువ ఫ్రస్ట్రేషన్, ఎక్కువ కోపం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కలగజేస్తాడు. లేదు అదుపు తప్పేటువంటి విధంగా ఉక్రోషాన్ని, ఉద్రేకాన్ని కలగజేసేటువంటి గ్రహం కుజుడు.
కాబట్టి ఆయన ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ 4 రాశుల వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ 4 రాశులు ఇందాక చెప్పిన 3 రాశులు కాక తక్కిన 5 రాశుల వాళ్ళు ఉన్నారే, అంటే ఈ కుంభరాశి వారు ఒకళ్ళు, అదే మాదిరిగా మిథున రాశి వారు ఒకళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఒకళ్ళు, కన్యా రాశి వాళ్ళు ఒకళ్ళు, వృశ్చిక రాశి వారు. ఈ 5 రాశుల వారికి కుజుడు సమ ఫలితాన్ని ఇస్తారు. అంటే ఈయన వల్ల అంత అనుకూలత ఉండదు. అలాగే ఈయన వల్ల అంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉండవు. చూచాయిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మేషరాశి వారికి 12వ స్థానమందు కుజుడు స్థానభ్రంశాన్ని, డబ్బు ఖర్చుని, నిద్రా సౌఖ్యాన్ని తగ్గించడానికి ఆయన కారణమవుతారు. వృషభ రాశి వారికి ఆర్థిక లాభాన్ని కలగజేస్తాడు, ఆరోగ్య లాభాన్ని కలగజేస్తాడు, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని కలగజేస్తాడు. మిథున రాశి వారికి ఆయన దశమ కేంద్రమందు సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒత్తిడిని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఖర్చుని, సింహరాశి వారికి శారీరక సమస్యలని, ప్రత్యేకించి ఏదైనా కాలిన గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు, శరీరపు అలసట ఇటువంటివి. కన్యా రాశి వారికి ఏంటి అంటే కొంత భాగస్వామ్య సంబంధమైన విషయాలు, జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేదా మాట పట్టింపులు ఇటువంటి వాటిని. తులారాశి వారికి ఐశ్వర్యప్రదాతగా కుజుడిని చెప్పుకున్నాం కదా, భూ సంబంధమైనటువంటి లావాదేవీల విజయానికి వీటన్నిటికీ కూడా కుజుడు గొప్పగా యోగించడానికి కారణం. వృశ్చిక రాశి వారికి బుద్ధి చాంచల్యము, బద్ధకం అధికంగా ఉండడము, లేజినెస్ ఉండడము, నిర్ణయాత్మకమైన శక్తి లేకపోవడము, ఇలా ఏదో ఒక రకంగా కొంత ఇబ్బందిని కలగజేస్తారు. ధనురాశి వారికి మానసిక భయాన్ని కలగజేస్తాడు. అంటే మనం ఒకటి పెట్టుకున్నాం కదా, ఈ పని ఎలా అవుతుందో అవ్వదో, డబ్బు వస్తుందా రాదా, ఈ పని అవుతుందా అవదా, మానసికమైనటువంటి భయం. అలాగే కుటుంబపరమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతూ ఉంటారు. మకర రాశి వారికి గొప్ప ఐశ్వర్యప్రదాత, అనుకున్న పనులన్నీ ఇష్టసిద్ధి సదారోగ్యం, అనుకున్నవన్నీ అయిపోతూ ఉంటాయి, చాలా స్పీడ్గా అవుతూ ఉంటాయి, చాలా గొప్పగా ఉంటుంది మకర రాశి వారికి. ఇక కుంభరాశి వారికి 2వ స్థానంలో అబద్ధాలు ఆడేలా చేస్తాడు, లేదా ఏదైనా కొన్ని సార్లు మాట పట్టింపులు ఉండేలా చేస్తాడు, లేదా కొన్ని సార్లు ఇందాక చెప్పినట్టు అబద్ధాలు ఆడడం, ఏదైనా మాయ చేస్తూ ఉండడం, ఇటువంటి వాటికి. మీనరాశి వాడికి ఇంకా జన్మరాశిలో ఇందాక మనం చెప్పుకున్నాం యక్షరాక్షస పీడితం, చాలా ఇబ్బంది పెడతారు. సరే, బాగా ఉన్నవాళ్ళు, బాగా మిశ్రమంగా ఉన్నవాళ్ళు సరే, అసలు బాగా లేకపోతే కుజుడిని బాగు చేయడానికి ఏం చేయాలండి అంటే ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయమన్నాడు, లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయమన్నాడు. ఎందుకంటే కుజగ్రహ అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యుడు. అందువల్ల ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని, అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ, లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ, లేదా సుబ్రహ్మణ్య నామ ద్వాదశనామ స్తోత్రాలను కానీ, ఇటువంటి స్తోత్రాలను పారాయణం చేస్తారో వారికి ఈ కుజగ్రహ పీడ తగ్గుతుంది. అలాగే నేను చెప్పినటువంటి 4 రాశుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకించి కందిపప్పుని మంగళవారం నాడు దానం చేస్తే చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలని, కుజుడి వల్ల వచ్చేటువంటి నష్టాన్ని తగ్గించుకోగలుగుతారు.